ఓం నమ శివాయ. ఓం శ్రీ మాత్రే నమ. శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి సమేత శ్రీ బాల త్రిపుర సుందరి దేవి యొక్క క్షేత్రం ఇది మార్కాపురం జిల్లాలోనే మార్కాపురం పట్టణానికి 30 కిలోమీటర్ల దూరంలో అనగా త్రిపురాంతకం అనే గ్రామంలో కలదు. మాఘమాసం సందర్భంగా ఇక్కడ అమ్మవారికి సారె సమర్పించడానికి పొదిలి గ్రామంలోనే ఇంటింటికి వాసవి సభ్యులందరూ కలిసి రావడం జరిగింది. ఇది ఈ ఆలయ స్థల పురాణం గురించి ఇక్కడ వివరంగా రాయడం జరిగింది. ఈ ఆలయ చరిత్ర విశిష్టత గురించి ఇక్కడ ప్రధాన పూజారులైనటువంటి వారి ద్వారా తెలుసుకుందాము. వారు ఈ ఆలయ విశిష్టత ప్రాముఖ్యత గురించి తెలియజేస్తారు. ఈ క్షేత్రము త్రిపురాసుర సంహారక ప్రదేశం కాబట్టి త్రిపురాంతక ప్రాంతాలు ఉంటాయి. ప్రపంచంలో శ్రీచక్రం మీద ఒకే ఒక శివాలయం త్రిపురాంతకము. ఈ దేవాలయము ప్రపంచంలో రాక్షసుని అని చెప్తూ ఉంటారు. ఇక్కడ సిద్ధి క్షేత్రము. ప్రపంచంలో మనం ఏ శివాలయానికి వెళ్ళినా ప్రపంచవ్యాప్తంగా ఈ త్రిపురాంతకేశ్వర స్వామి వారి పేరు చెప్పాల్సిందే. ఎందుకనగా వేదాలు పుట్టినాడికే స్వామి క్షేత్రం ఉన్నాడు కాబట్టి నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ. అటువంటి దివ్యక్షేత్రమే త్రిపురాంతక మహాక్షేత్రము. దివారాత్రి పాప పరిహారార్థము గత రాత్రి వరకు చేసిన పాపకర్మం మొత్తం కూడా ఈ క్షేత్రంలో ప్రదక్షిణాలు చేస్తే తొలగిపోతాయి ప్రసిద్ధి. ఎందుకనగా నక్షత్ర క్షేత్రం ప్రాముఖ్యత 27 లక్షలు చేస్తే సకల కోరికలు నెరవేరుతాయని ప్రసిద్ధి క్షేత్రంలో. ఎందుకనగా అటువంటి సిద్ధి క్షేత్రమే త్రిపురాంతక మహాక్షేత్రము. వరాలిచ్చేవాడు ఈశ్వరుడు, కోరికలు తీర్చేవాడు స్కందుడు. అటువంటి స్కందగిరి మీద మనం వచ్చాం కాబట్టి ఈ క్షేత్రానికి ప్రాముఖ్యత ప్రదక్షిణాలు. ఎందుకనగా ఆధిపత్యంలో విఘ్నేశ్వరుడు, స్కందుడు కూడా స్వామివారి ప్రదక్షిణాల వల్లే ఆధిపత్యం పొందారు. కాబట్టి ఈ క్షేత్రంలో మనం ఎటువంటి కోరికలు కోరుకున్నా కానీ బోలాశంకరుడు వరాలు ఇచ్చేవాడు. కాబట్టి ఆ కోరిక నెరవేర్చడం కోసం క్షేత్రంలో ప్రధానంగా ప్రదక్షిణాల ప్రాముఖ్యత. అటువంటి దివ్యక్షేత్రమే త్రిపురాంతక మహాక్షేత్రం. జీవితంలో ఒక్కసారి క్షేత్రం దర్శించండి, తరగని అనుభూతిని పొందండి, శివానుగ్రహం పొందండి. ఓం నమ శివాయ. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ 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 బాల త్రిపుర సుందరి దేవి ఆలయం ఇది ఆంధ్రప్రదేశ్లోనే మార్కాపూర్ జిల్లాలోనే మార్కాపురం పట్టణానికి 30 కిలోమీటర్ల దూరంలో త్రిపురాంతకం అనే గ్రామంలో వెలసి ఉన్నది. అమ్మవారు ఇక్కడ బావిలో వెలసి ఉంటారు. అమ్మవారు భక్తులందరికీ కూడా శ్రీ బాల త్రిపుర సుందరి తల్లిదేవిగా దర్శనమిస్తూ ఉంటారు. ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ భక్తులు ఎలాంటి కోరికలు కోరుకున్నా వెంటనే నెరవేరుతాయని ఒక పూర్తి నమ్మకం ఉంది. ప్రతి పౌర్ణమి రోజు ఇక్కడ ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు. భక్తజనులు భక్తి కార్యక్రమాలతో అలాగే భజనా బృందాలతో ఎంతో ఆనందంగా వేడుకలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి పౌర్ణమి రోజు ఇక్కడ ఒక ప్రత్యేకమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఆ కార్యక్రమాలను తిలకించడానికి, అమ్మవారిని దర్శించడానికి వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. మాఘమాసంలో అమ్మవారికి సారె సమర్పించడం ఆనవాయితీ. అందులో భాగంగానే మార్కాపురం జిల్లా పొదిలి పట్టణానికి చెందిన ఇంటింటికి వాసవి సభ్యులు అందరూ కలిసి శ్రీ మేడా నరసింహారావు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ అమ్మవారికి సారె సమర్పణ కార్యక్రమం అనేది చేయడం జరిగింది. ఈ ఇంటింటికి వాసవి సభ్యులు అందరూ కూడా ఎంతో ఆనందంగా సంతోషంగా అమ్మవారికి సారె సమర్పించడం జరిగింది. ఇక్కడ ఈ క్షేత్రంలో అమ్మవారి శక్తిపీఠం కూడా ఉంటుంది. నిత్యము కుంకుమ పూజలు జరుగుతూ ఉంటాయి. ఇది ఎంతో శక్తివంతమైనటువంటి పీఠము. కాబట్టి మీరు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించండి, అమ్మవారి ఆశీస్సులు పొందండి. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శ్రీ సత్య శ్రీమాత్రే నమః.
శ్రీమాత్రే నమః. ఒకసారి అంతా కవర్ చేయ ఒకసారి. రండి సార్. అది త్వరగా. ప్రభుత్వం ఎంతో రాస్తా ఉన్నాను.